మా బీసీ పిల్లల చదువుల కోసం, అందులో కూడా ఒక్క చదువు కాదు, మళ్ళా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హోటల్స్, హాస్టల్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఓవర్సీస్ స్టడీస్, నేషనల్ ఫెలోషిప్, వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్షిణ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇట్లా వివిధ మార్గాల ద్వారా బీసీలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 16,63,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే ఈ దేశంలో 60% ఉన్న బీసీ పిల్లల కోసం ఆ 16 లక్షలకి 54 కోట్లు పెట్టింది అధ్యక్ష. 54 కోట్లు అధ్యక్ష. 2015-16లో 17,90,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో బడ్జెట్ పెడితే బీసీ బిడ్డల చదువు కోసం భారతదేశ వ్యాప్తంగా 1,085 కోట్లు మాత్రం కేటాయించారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటే పోతే అధ్యక్ష 2016-17లో 1,212 కోట్లు, 19 లక్షల బడ్జెట్, 19 లక్షల కోట్ల బడ్జెట్లో, 17-18లో 21 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే 1,233 కోట్ల అధ్యక్ష. ఇట్లా 2023-24 46.15 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బీసీలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని పైకి తీసుకురావడానికి 2,287 కోట్లు పెట్టారు అధ్యక్ష. మొత్తం ఇప్పటి వరకు గడిచిన 10 ఏళ్లలో బీసీలను ఆర్థికంగా, బీసీలను విద్యాపరంగా పైకి తీసుకురావడానికి ఈ దేశం మా కోసం పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 15,000 కోట్లు పెట్టింది అధ్యక్ష. 15,855 కోట్లు పెట్టింది. మమ్మల్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ దేశంలో చూడండి అధ్యక్ష. పోనీ మరి ఏం జరిగింది అధ్యక్ష? ఇది అయిపోయింది. ఓబీసీలకు చదువుకోవడానికి పెట్టింది గిది అధ్యక్ష. ఒక విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మా కోసమే, బీసీల పిల్లల కోసమే 15,855 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెడితే 2019లో ఈ భారతదేశం అగ్రవర్ణాలు ఎవరైతే లోన్లు తీసుకురో అధ్యక్ష వివిధ బ్యాంకుల దగ్గర, వాళ్ళ లోన్లు 3.5 లక్షల కోట్లు మాఫీ చేశారు అధ్యక్ష. వాళ్ళు పేదవాళ్ళని, వాళ్ళు కట్టలేరని, వాళ్ళు బ్యాంకులకు చెల్లించలేరని ఇవాళ ప్రెస్లో వచ్చింది 16 లక్షలు. ఎస్, ఇంకా పెద్దదే. నేను ఒక్క ఇయర్ లెక్క చెప్తున్నా. నేను 2019 లెక్క చెప్తా ఉన్నా. ఓన్లీ 3.5 లక్షల కోట్లు కేవలం 15 మందికే మాఫీ చేసిరు అధ్యక్ష. 15 మందికి 3.5 లక్షల కోట్లు మాఫీ చేసిరు. ఈ దేశంలో ఉన్నటువంటి 60% బీసీ జనాభా చదువుకోవడానికి ఈ దేశం 15,855 కోట్ల బిచ్చం వేసింది అధ్యక్ష. మమ్మల్ని పైకి తేవడానికి ఈ దేశంలో జరుగుతున్నటువంటి లెక్కలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ మాట 2019లో ఒకే సంవత్సరం మాఫీ చేసింది 15 మందికి మాఫీ చేసిరు 3.5 లక్షల కోట్లని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. ఈ మాట లక్షల మంది బీసీలకు స్కాలర్షిప్లు ఈమంటే 15,000 కోట్లు ఇస్తారు. 15 మందికి అంబానీలకు, అదానీలకు 3.5 లక్షల కోట్లు ఈ పేదవాళ్ళు కట్టినటువంటి పన్నుల పైసలు తీసి వాళ్ళ అప్పులు కట్టి మాఫీ చేశారు. 100%. ఒక్కరని కాదు, ఇందులో తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా అందరిది ఉంది అధ్యక్ష. దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది? బీసీల పరిశోధనకి ఇచ్చినటువంటి డబ్బులు, బీసీ పిల్లలు పరిశోధన చేయడానికి 165 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. వీళ్ళు 165 కోట్లే. ఈ దేశంలోని సంపదతో అగ్రవర్ణాల అప్పులు మాఫీ చేసిరు తప్ప బీసీల బతుకులు మార్చమని ఈ లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. వీళ్ళు మమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తాం, మీకు సమానత్వం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి రాజ్యాంగంలో ఏం రాసి ఉంది అధ్యక్ష? భారత రాజ్యాంగంలో సమానత్వం. మిమ్మల్ని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా సమానంగా అన్ని తలలకు సమానంగా పంచుకొని, హక్కులు కూడా పంచుకొని సమసమాజం ఉందామని భారత రాజ్యాంగం 78 ఏళ్ల నుంచి చెప్తుంది ఈ రాజ్యాంగం మాకు.
వాస్తవానికి ఈ భారత రాజ్యాంగం లెక్కల ఇందులో రాసుకున్న దాని ప్రకారం అగ్రవర్ణాల దగ్గర పోగుబడ్డ సంపద తీసి బీసీలకు పేద వర్గాలకు వంచితే సమానత్వం అవుతుంది అధ్యక్ష. ఈ బీసీలు కట్టిన పేద వర్గాలు కట్టిన పన్నులు తీసుకుపోయి వాళ్ళ అప్పులు మాఫీ చేస్తే సమానత్వం అవుతుందా? ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ, లలిత్ మోడీ వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో కనిపిస్తుంది ఇదే లెక్కల ప్రకారం. పూటగతి లేని మా సాకలి మంగలి బిడ్డలా లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు ఈ దేశం చెప్పాలి సమాధానం. ఈ దేశంలో పేదవాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే వాడికి అన్నం పెట్టి కాపాడాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాల పొట్ట నింపి పేదవాడిని శ్మశానానికి పంపుతా ఉన్నాయి అధ్యక్ష.